ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో వైసీపీ టీడీపీ విషయంలో కాంట్రవర్సీగా ఇంటర్వ్యూలు అన్ని చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ ముందు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇంటర్వ్యూస్ చేసాం. అయితే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత, ఎందుకంటే నారా లోకేష్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఆ కోణంలో చూసుకుంటే నారా లోకేష్ గారు సంబంధించి టీం వ్యక్తులు మాత్రమే చేయాలనేది అయితే అర్థమవుతుంది. ఆ కోణంలో చూసుకుంటూ మరి సజ్జా అజయ్ చౌదరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన బాధ్యతలు, తన పదవికి సంబంధించి కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ నేనంటూ పార్టీకి వెనక సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ యువతకు తనదైన శైలిలో సపోర్ట్ చేస్తూ ఈ రోజున మన ముందుకు 6R9 న్యూస్ ఇంటర్వ్యూ కూర్చున్నారు. నమస్తే అండి. విన్నారు కదా, అంటే మీరు చౌదరి అన్న ఈ రోజున మీకు అంటే అంటే అంటున్నారు, బయట కూడా అదే అంటున్నారు, కమ్మవారిదే ఇప్పుడు రాజ్యం, రెడ్డిస్ని తొక్కేశారు, ఇంకా కమ్మవారు ఏం చెప్తే అది. మరి దీన్ని ఏమంటారు? చౌదరి అనే ట్యాగ్ లైన్ మీరు చెప్పారు. నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి 14 సంవత్సరాలు ఎవరు చౌదరిగా చూడలేదు. రాష్ట్రంలో చాలా మంది నేను చౌదరి అని కూడా తెలియదు. ఓకే, నేను ఏ క్యాస్ట్ కూడా ఎవరికి తెలియదు. సజ్జా అజయ్ అంటే పార్టీ పరంగా, ప్రజల పరంగా, ప్రజలకు వచ్చే కష్టాల పరంగా తన గొంతును వినిపిస్తాడని మాత్రమే తెలుసు తప్ప అతను ఒక చౌదరి, అతను ఒక రెడ్డి, అతను ఒక కాప లేకుంటే ఇంకోటి అనేది ఎవరికి తెలియదు. మరి బయట కూడా ఏంటంటే ఇప్పుడు కమ్మ రాజ్యం, కమ్మవారిదే రాజ్యం, ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఎందుకు మరి ఈ కమ్యూనిటీ పేరు ఎందుకు వినిపిస్తుంది? మరి వాస్తవానికి ఇది ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడం చాలా బాగా తెలుసు. అభివృద్ధి, ఆయన చేసే అభివృద్ధిని అంతా ఏ విధంగా మసిపూసి మారేడికాయ ఇచ్చారో తెలియక జగన్ లాంటి సైకిల్ అంతా కూడా కొంతమంది ఒక పనికిమాల బ్యాచ్ అంతా పెట్టుకొని ఇది కేవలం కమ్మ వాళ్ళకు మాత్రమే చేస్తున్నారు, ఇదంతా కమ్మ రాజ్యం, కమ్మ వాళ్ళ చేతిలోనే ఉంది వ్యవస్థ అంతా అంటారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పగ్గాలు బీసీ చేతిలో ఉంది, పల్లా శ్రీనివాసరావు గారు. గతంలో అదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పగ్గాలు అచ్చెన్నాయుడు గారి చేతిలో ఉన్నాయి, ఆయన కూడా ఒక బీసీయే కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల్లో యంగ్స్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇవ్వాలనుకుంటే చాలా మంది కమ్మలు ఉన్నారు, ఇవ్వచ్చు కూడా. ఎందుకు ఇవ్వట్లేదండి ఇవన్నీ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన కులమో, మతమో, ప్రాంతమో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలా, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలా, దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా తన సొంత గడ్డ మీద నిల్చొని ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలో, తన తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఒక లక్ష్యమే చంద్రబాబు గారిది. దానికోసమే ఆయన తప్పని పడుతున్నారు. ఈయన మీద కమ్మ ముద్ర వేస్తే అందరూ కూడా ఓహో చంద్రబాబు నాయుడు కమ్మంట కదా, ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా కమ్మంట కదా, ఆయన కోసం తప్పించే వాళ్ళు కూడా కమ్మే అంట కదా అని మాట్లాడుతున్నారు. సో ఎవరిష్టం వాడిది, ఎవరికి విషయం వాడిది. మాకు మాత్రం కమ్మానా, రెడ్డి, బలిజన ఇంకోటి మాకు అవసరం. మాకు ప్రజలు ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్. ఏదైతే మేము ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో చంద్రబాబు గారితో అడుగులు ముందుకు వేస్తున్నామో ఆ సంకల్పంతో ముందుకు వెళ్తామని మా వెనక ఒక తోక, ముందు ఒక తోక పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇంకో మాట కూడా అనిపిస్తుంది, అంటే ప్రజాక్షేమం కోసమే రాష్ట్రం అంతటా ఉన్నా కానీ ప్రపంచం అంతటా ఉన్న కమ్మ సామాజిక వర్గం అంతా ఈ రోజున కలిసి ఈ రోజున బాబు గారిని గెలిపించుకుని రాష్ట్రం అభివృద్ధి బాబు గారు అయితేనే అవుతుందని మీద కమ్యూనిటీ అంతా ఒకటై ఈ రోజున గెలవడానికి కారణమని కూడా అంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. పుట్టిన గడ్డ నాశనం అయిపోతుంది. వాళ్ళు ఎక్కడైతే పుట్టారో, ఏ గడ్డ మీద చదువుకున్నారు, ఈ రోజు దేశ విదేశాలు వెళ్ళి ఎక్కడైతే సెటిల్ అయ్యారో సొంత గడ్డ, సొంత నేల నాశనం అయిపోతుంటే కులం నాశనం అవుతుందని ఈ రోజు వాళ్ళు రాలేదు ఇక్కడ. కులం భ్రష్టు పట్టిపోతుందని రాలేదు ఇక్కడ. నా గడ్డ, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నాకు చదువు చెప్పిన నా నేల నాశనం అయిపోతుంది, నేను ఎదిగిన నా నేల అడుగు తిరిగిపోయి చేసుకెళ్ళింది. కాబట్టి నేను రూపాయి సంపాదించగలిగానంటే ఆ గడ్డ మీద నుంచి బయటికి వెళ్ళా కదా, తిరిగి ఆ గడ్డకి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు అంతా ముందుకు వచ్చారు తప్ప కులం భ్రష్టు పట్టిపోతుందనో, లేకుంటే ఆ కులానికి ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళనైతే ఎవరు రాలేదు. లేకుంటే ఈ రోజు దేశ విదేశాల నుంచి ఎవరైతే ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే తప్పించారో ఎవ్వరు కూడా నేను పలానా కమ్మవాడిని, నేను కమ్మవాడిని కాబట్టి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం, కూటమి ప్రభుత్వం నిలబెట్టడం కోసం వచ్చి పనిచేసిన ఎవరు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు కూడా ఆ కమ్మ ముద్ర ఎవరు వేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీయే వేస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 34,000 ఎకరాలు ఆ రోజు రైతాంగం అడగంగానే భూములు ఇచ్చారు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం. కానీ ఒక్క అవకాశం పేరుతోటి 2019 జగన్మోహన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అమరావతి మొత్తం విచ్ఛిన్నం చేసి పడేశాడు. కులాన్ని తీసుకొచ్చాడు, మతాన్ని తీసుకొచ్చాడు, ప్రాంతాన్ని తీసుకొచ్చాడు, గొడవలు సృష్టించారు. 14 నుంచి 19 వరకు లేని కులం 19 నుంచి 24 వరకు ఎందుకు పుట్టుకొచ్చింది? నా ఇంటి పక్కన వాడే కులమో నాకు తెలియదు, నాతో స్నేహం చేసేవాడు ఏంటో నాకు అకులం ఏంటో నాకు తెలియదు, నాతోటి ఎలా ఉన్నాడు, నా కోసం ఏం ఆలోచిస్తున్నాడు, వాడి కోసం నేనేం ఆలోచిస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ కదా. ఈరోజు కులాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. మతాన్ని రెచ్చగొట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల వరకు విభజించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి ఒక్క సామాన్యుడు పోరాటం తపన కూడా మాకు కులాలొద్దు, మతాలొద్దు, ప్రాంతాలొద్దు, 5 కోట్ల మంది ప్రజలకు ఐకమత్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు తప్ప కులాలు నాకు అనవసరం.
మరి రాష్ట్రం నాశనం అయిపోయింది, అందుకే అందరూ ఒకటే గెలిపించారు అని అంటున్నారు. మరి 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రం ఎలా నాశనం అయింది? ఎలా అసలు విషయాలు ఏమేంటి? ఈ కోణం పలానా దీనివల్ల నాశనం అయింది, ఈ కొంచెం కొంచెం చూసుకుంటే రాష్ట్రం ఇంత మొత్తంగా నాశనం అయిందంటే అసలు ఏమి విధంగా నాశనం అయింది? 14లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ తోటి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చునే కుర్చీ లేదు, ఈ అసెంబ్లీ భవనం లేదు, సచివాలయం లేదు, ఈవెన్ ఈ రాష్ట్రంలో ఒక కేసు వస్తే దాన్ని వాదించడానికి ఒక హైకోర్టు లేదు. ఇవన్నీ ద స్పాన్ ఆఫ్ పీరియడ్ 2014 to 2019 చంద్రబాబు నాయుడు గారు తన మేధాశక్తితో, తనకున్న సంకల్పంతో, తనకున్న ఒక ఏదైతే ఒక సంకల్పంతో ముందుకెళ్లి తన అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి అదే టైంలో ఏదైతే అమరావతి నిర్మాణం మొదలు పెట్టాడో, సచివాలయం కట్టి, అసెంబ్లీని కట్టి, హైకోర్టు నిర్మాణం చేసి, కలెక్టర్లకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి భవనాలు నిర్మాణం చేసి, ఆ రోజు హైదరాబాద్ లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు పెట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వచ్చి, ఇదే తరుణంలో ఆ రోజు దౌర్భాగ్యం మాకు తెలియదు కానీ విశాఖపట్నంలో హుదూద్ అనే ఒక ఒప్పేన వచ్చి పడిన కేవలం 15 రోజుల్లో అసలు విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్ కనపడదేమో అన్న పరిస్థితి నుంచి మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రజానికం మొత్తానికి తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది. ఆ రోజు దేశ ప్రధాని మెచ్చుకున్నాడు. మెచ్చుకోని నాయకుడు ఏడు నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆ రోజు కృషిని. కానీ ప్రజలు ఏంటంటే ఆశావాహులు. యంగ్స్టర్ రాష్ట్రం అంతా తిరిగాడు, పాదయాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని అడిగాడు. చంద్రబాబు నాయుడు అంటే ఇంకా గొప్పగా చేసి చూపిస్తా అన్నాడు. మాట్లాడితే మా నాయన పాలన చేసుకొస్తా, రాజన్న రాజ్యం చూపిస్తా అన్నాడు. నిజంగా రాజశేఖర రెడ్డి పరిపాలన చూపిస్తాడు నమ్మకంతో దానికి ఓటు చేశారు. 151 మ్యాండేట్ ఇచ్చారు. వస్తూనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల వినడానికి ప్రజావేదిక నిర్మాణం చేశాడో అదే ప్రజావేదికలో మొట్టమొదటి ఐఏఎస్ మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన సంబోధించాడు. అంటే ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఇది కట్టింది చంద్రబాబు నాయుడు, దీంట్లో కూర్చున్నంతసేపు ఆయన ముఖ్యమంత్రి నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఫస్ట్ డిమాలిజేషన్ అక్కడి నుంచి మొదలు ఆయనే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొట్టమొదటి మీటింగ్ గెలిచినా ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గెలిచడం సంగతి ఆస్ట్రేలియాలో ఉన్నాడు కదా. రోజు ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి వేసేసారు, నాకు 150 ఇచ్చారని భావంలో ఉన్నాడు ఆయన కూడా. అధికారుల మీటింగ్ లో కూర్చొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి వచ్చారు అని మీరే చెప్పారు, ఆయనే చెప్పాడు, ఆయన నోటితోటి. అందుకే కదా వెంటనే దాన్ని కూల్చేసింది. ఇది నా కళ్ళ ముందు ఉన్న దీంట్లో నీ కూర్చున్న అధికారులతో ఇక్కడ నేను ఏ సమావేశాలు పెట్టినా సరే నాకు ఆయనే గుర్తొస్తాడు. బాబు గారనే అంటారు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి అని అనుకోరు. అందుకే దాన్ని డిమాలిషన్ చేశాడు కదా. చేశారు. దాని తర్వాత ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతాంగం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపు మేరకు 34,000 ఎకరాల భూములు ఇస్తే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు? దాన్ని ఏ రైతాంగం నా గురించి ఆలోచించలేదు. నేను ప్రతిపక్షంలో ఉండి నన్ను చిన్నచూపు చూశారు. ఇదే రైతాంగం చంద్రబాబు నాయుడు పిలవగానే 34,000 ఎకరాలు కనీసం ₹1 కూడా ఆశించకుండా ఎందుకు ఇచ్చారని చెప్పేసి ఈ రాజధాని ఇక్కడ ఉంటే సరైనది కాదు, దీన్ని ఎట్లా అయినా సరే చిన్నాభిన్నం చేయాలని చెప్పేసి 3 రాజధానులు ఒక కాన్సెప్ట్ పట్టుకు సరే పట్టుకొచ్చాడు. ఏదో సౌత్ ఆఫ్రికా రూల్ ఆఫ్ లా అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పట్టుకొచ్చిన తర్వాత కనీసం 3 రాజధానుల ప్రాంతంలో ఒక్క ఇటుకరాయి వేసాడు. ఒక్క ఇటుకరాయి ఎక్కడా వేరేది కదా. ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాష్ట్రానికి రానివ్వకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారదోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని, నాకు ఒక అవకాశం ఇస్తే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఈ వ్యక్తి 5 సంవత్సరాల జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువతంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఎవరైతే జాబ్ క్యాలెండర్ ఒక క్యాలెండర్ పట్టుకుని రోడ్డు ఎక్కితే వాడి మీద కేసులు పెట్టాడు, వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు, వాడి మీద SC ST కేసు పెట్టి లోపల వేయించాడు. వాడు చేసిన తప్పు ఏంటంటే నా ఉద్యోగం ఎక్కడ, నువ్వు ఇచ్చిన హామీ ఎక్కడ, నువ్వు రిలీజ్ చేస్తున్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ అడిగిన పాపానికి వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవడైతే కేసులో ఉన్నాడు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం ఉండదు. కేసు ఎత్తేయడానికి కూడా ఉండదా? అసలు కేసు ఏ విధంగా పెట్టాడు చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా టైం వేస్టే కదా. అతనికి ఇప్పుడు ఒక యువకుడికి ఎలా ఉంటుంది అంటే వాడు కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రులు ఆశయం నెరవేర్చాలి, భవిష్యత్తు పోయింది. ఇక్కడ ఒక కేసు పెట్టినప్పుడు వాడికి ఎలా ఉంటుందండి? భవిష్యత్తు పోయింది. ఎంతమంది సూసైడ్ కి ఉంటారు ఇట్లయితే? ఇది జగన్మోహన్ చేసిన పైశాచికత్వం కాదా? అరాచక పరిపాలన. ఈ రోజు విశాఖ రాజధాని అన్నాడు. ఓడిపోయిన తర్వాత ఆ విశాఖలో ఏదైతే రిషికొండ మీద భవనాలు కట్టాడో అందరూ ఆశ్చర్యపోయారు. దేనికి కట్టాడో ఆడికి కూడా తెలియదు, ఎందుకు కట్టారో కూడా తెలియదు, అతనికి కూడా తెలియదు కదా. అతను ఏంటంటే ఒక బ్రిటిష్ కింగ్ ఎక్కడ ఉంటే ప్యాలెస్ ఎక్కడ ఉండాలనే టైపు. ఆయన క్వీన్ కోసం ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. సింహం ఎక్కడ ఉంటే అదే సింహాసనమా? సింహం నేను చెప్పట్లేదు, ఓకే. బ్రిటిషర్స్ నేను సింహాలతో ఎప్పుడో పోవచ్చు. ఓకే. ఈరోజు భారతదేశం మీద వాళ్ళు యుద్ధాలు చేసి భారతదేశంలో ప్రతి ప్రజల్ని ఎవరైతే భ్రష్టు పట్టించిన బ్రిటిషర్స్ ఉన్నారో ఆ బ్రిటిషర్స్ తోటి కొలుస్తా జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంట్లా? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఆడపడుచుల్ని ఎవరు కూడా ఈ ఒక్క భారతదేశంలో నాకు తెలిసినంత వరకు దేవతతో పూజిస్తారు. ఇతను మాత్రం కన్న తల్లిని మెడబెట్టుకుని బయటికి తింటాడు. కన్న తల్లిని మెడబెట్టుకొని బయటికి తింటమే కాదు,
ఏదైతే రాష్ట్ర రాజధాని కోసం అమరావతి కోసం ఆడపడుచులు రోడ్లు ఎక్కితే జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూటు కాలతో తనకి పైశాచికం చూపించాడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది లక్షలాది మంది తల్లులు కన్నీరు పెడితే ఏ ఒక్క రోజున సరే ఎందుకమ్మా మీరు బాధపడుతున్నారు, మీ వెనుక నేనున్నా, మీ బిడ్డ నేనున్నా అని చెప్పాడు. ఎప్పుడు చెప్పలేదు కదా. కొట్టించాడు, చీరలు లాగించాడు, జుట్లు లాగించాడు, తలలు పగలగొట్టించాడు, లాఠీ చార్జీలు చేయించాడు, అవసరమైతే ఆడపడుచులు కూడా తీసుకొని జైల్లో కూర్చోబెట్టాడు. దీనంతా రాజకీయం అంటారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈరోజు 11 స్థానాలకి ప్రజలు పడేశారంటే అర్థం ఏంటి? ఏ నిజంగా అద్భుతాలు చేసుంటే, గొప్ప పరిపాలన చేసుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుంటే ఈ మ్యాటర్ ప్రజలు అడిగారు కదా, అక్కా చెల్లెములు ఏమైపోయారు, వీళ్ళందరికీ నేను చేశాను కదా, నా సోదరులు ఏమైపోయారు అన్ని అడుగుతున్నారు కదా. ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో కూర్చొని అడిగాడు. ఓడిపోయిన తర్వాత అదే కొంపలో కూర్చొని అడుగుతున్నాడు కదా. కొంపలో కూర్చొని బయటకు వచ్చాడు అదే మాట. అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కడైతే వాడపడుచులు కొట్టించావో, ఎక్కడైతే వాళ్ళ చీరలు లాగించావో, ఎక్కడైతే వాళ్ళని అవమానం చేశావో అదే అమరావతి ప్రాంతం బొడ్డులోకి వెళ్ళి నించొని అమ్మా అక్క అమ్మా చెల్లి మీకంటే నేను చాలా బాగా చేశాను కదా, ఎందుకు నన్ను ఓడించాలని అడిగే దమ్మ అడుగుంటే అడగమని చెప్పండి. అక్కడ అడగలేరా? అడగమనండి, నేను వద్దని చెప్పట్లేదు కదా. అడిగితే తెలుస్తుంది అంతే కదా. ఎందుకు ఓడించారో వాళ్ళే చెప్తారు కదా ప్రశాంతంగా. ఆ రోజు వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి వెళ్తే పరదాలు అడ్డ పెట్టుకుని వెళ్ళాడు, పోలీసులు అడ్డ పెట్టుకుని వెళ్ళాడు కదా. ఈ రోజు ఏం అవసరం లేదు కదా. ప్రజలు కూడా నువ్వేం పరదాలు పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు, మీరు స్వీకరిస్తే అవసరం లేదు, ఒక పూట భోజనం పెడతామంటున్నారు. కానీ నీ సమస్య ఏంటో వచ్చి మాకు చెప్పుకోవయా అంటున్నారు జగన్. రావట్లేదు. ఇక్కడ చేతగాని వెళ్ళిపోతా అంటున్నాడు. చూసుకుంటే మద్యము ఇసుక మీద కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మద్యం చూసుకుంటేనే ప్రజల ఆరోగ్యం పోయింది, లోపల పేగులు కూడా మాడిపోయేంత మద్యం. అంటే లోకేష్ గారు కూడా అసెంబ్లీ దగ్గర కూడా ఒకసారి చెప్పారు, మద్యం మీద కూడా గొడవ చేశారు, ఇసుక మీద కూలీలు గోల చేశారు. ఇది ఎంతవరకు నిజం, వాస్తవమే అంటారా? ఇప్పుడు వాస్తవం ఏంటంటే నేను నిన్న మొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక ఇంటర్వ్యూ చూశాను. మాజీ ఎంపీ మార్గాని భరత్ అతను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఎవరైతే రిపోర్టర్ అడిగాడు ప్రశ్నకి సమాధానం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లిక్కర్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, అది తెలియదు కాబట్టి రాష్ట్రంలోకి ఏం బ్రాండ్ వచ్చాయో కూడా తెలియదు, అది తాగితే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో కూడా పాప ఆయనకి తెలియదు, అది తెలియక ఇదంతా జరిగింది అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్లేస్ ఉన్నప్పుడు ఏమి రాష్ట్రంలోకి వస్తున్నాయి ప్రజలకు ఏంటనే తెలుసుకునేది లేదా? అయితే మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు. సమస్య పాప మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియకే దిక్కుమాల మద్యం బ్రాండ్ రాష్ట్రంలో పట్టుకొచ్చాడు. ఆ మద్యం తాగితే ఒక రోజు నిద్రపోతున్నాడు, 2 రోజులు నిద్రపోతున్నాడు, 2 రోజులు లేస్తాడో లేకుండా పైకి పోతాడో కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక స్పిరిట్ అంతే. మద్యం స్పిరిట్ తప్పేమి, అది కూడా కల్తీ స్పిరిట్ కంప్లీట్. ఈ రోజు మద్యం ఎలా ఉంటుందో తెలియదు కానీ మద్యం మీద మాత్రం 24,000 కోట్ల రూపాయలు 29 సంవత్సరాలు పట్టుకొచ్చాడు అతను. మద్యం అంటే ఎలా ఉంటుందో తెలియదు పాప జగన్మోహన్ రెడ్డి. ఆయన తాగడే తగ్గలేదు, నాతో ఎప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, ఆ చెప్పిన భరత్కే తెలియాలి. మరి చేయనప్పుడు మరి ఇంత సొమ్మంతా ఎందుకు తీసుకున్నారు? మద్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇదంతా చేశారు, కానీ ఇప్పటికి తెలియలేదు. ఇంకా తెలుసుకున్న లోపల ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఇసుక చూసుకుంటే బాబు గారు అప్పట్లో ఫ్రీగా ఇచ్చారు, మరి అప్పుడు ఇసుక చూసుకుని బంగారం లెక్క అయిపోయింది, కూలీలు అందరూ బాధపడ్డారు పని లేకని. మరి ఇది కూడా ఓటమికి ఒక కారణమే అనుకోవచ్చా? అంటే ఇసుక విధానానికి వచ్చేసరికి ఏమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజెంట్ ఏ పాలసీ అయితే ఫ్రీ ఇసుక ఇచ్చారో ఆ రోజు కూడా అది ఇచ్చారు. 2014లో కూడా అది ఇవ్వడం జరిగింది. ఆ ఇసుక ఇచ్చిన తర్వాత ఏమైందంటే సామాన్య ప్రజానికి సొంత ఇంటి కళ నెరవేర్చుకునేదానికి ఎవరికైనా ఇసుక కావాలన్నప్పుడు వేగంగా అతని గ్రామ పరిధిలోనో అతని మండలం పరిధిలోనో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఉన్నా సరే వెళ్ళి తెచ్చుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు. జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే సామాన్యుడు అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? ఇక్కడ ఉండాల్సింది రోడ్డు మీద కదా, ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే ఎట్లా? ఇంట్లో ఉంటే జగన్ ఎవడు గుర్తు చేసుకుంటాడు? సామాన్యుడు అనేటువంటి రోడ్డు మీద ఉంటే అయ్యా జగన్ బాబు నీకు దండం పెడతా, నాకు ఇప్పుడు ఆకలేస్తుందంటే అన్నం పెట్టు, బ్రతకడానికి ఒక నీడనిప్పు, కట్టుకునేదానికి ఒక గుడ్డనిప్పు అని ఈయన అడుక్కోవాలని. ఆ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 5 సంవత్సరాలు కూడా. ఇసుక దొరకలేకుండా జేపీ కన్స్ట్రక్షన్స్ అని ఒకటికి అందజేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను జగనన్న కాలేజీ కడుతున్నా అంటే జగనన్న కాలేజీ ఎందుకు కట్టట్లేదు అంటే ఇసుక దొరకలేదు అంటున్నారు. రాష్ట్రంలో ఇసుక అనేది వచ్చింది అంటే తెలంగాణకి, తమిళనాడుకి, బెంగళూరుకి పోతుంది. మరి జేపీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ తీసుకుపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి టెండర్ ఇచ్చాడు, ఇసుక మీరు తోలుకోమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప ఇతర రాష్ట్రాలన్నిటికీ ఇసుక అనుకున్నాడు. ఆంధ్రాకు ఉండదు. లేదు, ఆంధ్రాలో ఇసుక లేకే కదా పాప జగన్ కాలేజీ నిర్మాణం చేయలేకపోయాడు. ఎన్ని వేల కోట్లు 5 సంవత్సరాలు ఇసుక మీద వచ్చి ఉంటాయి? నాకు తెలిసి 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక మీద కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏమైపోయింది ఉడికి తెలియదు. మేము ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే జగనన్న కాలనీలు జస్ట్ బోర్డు పెట్టారు, ఆ దరిద్రుడు బొమ్మ వేసి శంకుస్థాపన రాయేశారు తప్ప ఇల్లేదురా అంటే ఇసుక లేదు అంటున్నారు. మరి కాబట్టి ఇసుక లేకపోతుందా? లారీలో పోతుంది కదా అంటే అది తెలియదు. ఇటు వెళ్తుందో తెలియట్లేదు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మన ఓడిపోయిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 100 సార్లు అడుగుంటాం, ఎందుకు సార్ ఈ జగన్ ఇల్లు కట్టలేకపోతున్నారు, ఇసుక ఎక్కడ పోతుంది సార్ అంటే ఇసుక మన దగ్గర లేదు, ముఖ్యమంత్రి గారిగా చెప్పలేదు అన్నారు. మరి రోజు మా కళ్ళ ముందు నుంచి పోయి లారీలన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్ అంటే ఇవన్నీ మీరు అడిగితే కేసు పెడతామంటున్నారు.
అడిగితే కేసు అడగకూడదు. ఆ ఇసుకతో మనకు సంబంధం లేదు, మనకి కేవలం రాష్ట్రాల బొమ్మలమే ఆ రోజు. అంటే రాష్ట్రంలో సంపద సృష్టించే ఏమీ లేదు, అప్పులు తప్ప. ఆ అప్పులు తీసుకొచ్చినవి కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం. సంపద సృష్టించలేదు అంటే తప్పు మాట. అంటే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి దాంట్లో సృష్టించలేదు అంటున్నా. సంపద సృష్టించాడు. ఎలాగా? ఎంత అద్భుతంగా సృష్టించాడు సంపద. మద్యం అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. ఇసుక అమ్ముకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. కనపడ్డ కొండలన్నీ కొట్టేసుకుంటూ సంపద సృష్టించుకున్నాడు. ఈ రోజు మీకు నాకు చిన్న గొడవ ఉంటే సెటిల్మెంట్ చేస్తారా అని చెప్పేసి మన ఇద్దరి దగ్గర తలా 50 రూపాయలు తీసుకుని అట్లా సంపద సృష్టించుకున్నాడు. ఈ రాష్ట్రంలో కూడా పరిశ్రమలు పెట్టడానికి వస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర సంపద సృష్టించుకున్నాడు. అతని దగ్గర గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా హుకుం జారీ చేశాడు. మీ నియోజకవర్గాల్లో భవనాలకు రంగులు వేయండి, లేకుంటే గోలి సంచులు కొనండి, ప్రతి ఒక్క రాయి మీద బొమ్మ వేయండి అని వీటన్నిటికీ కూడా డబ్బులు పట్టుకొచ్చి ఆ డబ్బుల్లో కూడా 50 to 70% వాటా తీసుకుని సంపద సృష్టించుకున్నాడు కదా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సంపద సృష్టించబడింది అంటే రాష్ట్రానికి కదా. అది జగన్మోహన్ రెడ్డి పాలసీ. సంపద సృష్టించుకున్నాడు, సంపద కొట్టేస్తాడు బయట కదా. తాడేపల్లి కొంపకి అన్ని గేట్లు అన్ని రోడ్లు ఒక జైలు మాదిరి కట్టుకున్నాడు. దాన్ని సంపద సృష్టించలేదంటే ఎట్లా అన్నా? చాలా అద్భుతంగా సంపద సృష్టించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారా, జగన్మోహన్ రెడ్డి లాగానే సంపద సృష్టించుకుంటారా, లేకపోతే ప్రజల కోసం సృష్టిస్తారా? అంటే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు సంపదను సృష్టిద్దామని ట్రై చేశాడు. ఆయన సృష్టించుకోలేకపోయాడు. ఆ సంపద సృష్టిలో భాగంగానే అమరావతి నిర్మాణం మొదలు పెట్టాడు, పోలవరాన్ని పరుగులు పెట్టించాడు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వేశాడు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు, టిట్కోయిలు నిర్మాణం చేశాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం క్రియేట్ చేసిన సంపద. ఆయన కోసం క్రియేట్ చేసిన టైం దొరకలేదు. మరి ఇంత సంపదన అంతా మరి ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి దీని మీద ఏదైనా స్పెషల్గా ఏదైనా ఎలా వెళ్ళిపోయింది, ఈ రూపాయి ఎటు వెళ్ళిపోయింది తీసే దిశగా ఏమైనా నడవబోతుందా? మరి 100 రోజుల టైంలో లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మరి ఏ కోణంలో తీసుకోవచ్చు? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటికి నాకు తెలిసి 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజుల్లో కూడా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి గత ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వనరులని సర్వనాశనం చేసింది, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చిన ప్రతి విషయాన్ని కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే ఎప్పటికప్పుడు ప్రజలకి పిట్టుకొని చెప్పుకోవడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ ప్రజెంట్ వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పరుగులు పెట్టించాలని చెప్పేసి ఆ సమయాన్ని ఇంకో విధంగా కూడా ఆయన కేటాయిస్తూ ఒక పక్క పారిశ్రామికవేత్తలతోటి పరిశ్రమలు తీసుకురావడానికి, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడుతూ గతంలో ఎక్కడ తప్పులు జరిగిన మొత్తం కూడా బయటికి తీసుకొస్తూ ఎక్కడికెక్కడ సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మీరు అడిగిన రెడ్ బుక్, ఈరోజు రాష్ట్రాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు రెడ్ బుక్ గురించి. ఏముంది రెడ్ బుక్ అనేది? అంటే మీ అందరికి కూడా ఒక విషయం క్లారిటీ ఇస్తానంటే, రెడ్ బుక్ అంటే కనపడిన వాళ్ళు కొట్టుకుంటూ పోవటము, దాడులు చేసుకుంటూ పోవటమో కాదు రెడ్ బుక్ సంస్కృతి. లోకేష్ గారు తన పాదయాత్ర ప్రతి దగ్గర చెప్పాడు, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేశాడో, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేశాడో, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర నాశనానికి కారకుడయ్యాడో అది ప్రతి పేరు దాంట్లో ఉంది. వాళ్ళందరినీ జుడిషియల్ గానే మేము ఎంక్వైరీ చేస్తాం, జుడిషియల్ గా శిక్షిస్తాం తప్ప పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి మాదిరి బాబాయ్ వేసేయటం, లేకపోతే ఒక దళిత డ్రైవర్ చంపేయటం, డోర్ డెలివరీ చేయటాలు ఇవన్నీ తెలియదు. మనం చట్టబద్ధంగా వెళ్తాం, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్తాం. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకుంటే అంత మనుషులు కానీ చెప్తున్నారు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు, రెడ్ బుక్ అమలు చేస్తున్నారని. నిజంగా రెడ్ బుక్ అమలు చేయడం మొదలు పెడితే మొట్టమొదటి పేజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదలవుతుంది. అసలు పర్సనల్ గా మొదలెడితే అక్కడి నుంచే మొదలవుతుంది. కింద చిన్న చేతులు టచ్ చేయం మేము. అసలు ఫస్ట్ పేజీ జగన్ తోటే మొదలు, ఇక అతనితో మొదలైన తర్వాత ఫస్ట్ పేజీ చివరి పేజీ రెండోదే అవుతుంది. కడితే గురి ఒకదాని మీదే, మెయిన్ దాని మీదే ఓకే. వేటగాడి గురి ఉంటది కదా, దాని మీదే, ఇంకా పిట్ట మీదే. ఇప్పుడు జగన్ అనేటువంటి ఏంటంటే ఆయన కూర్చోరంటే కూర్చొని నించోరంటే నించోనే వాళ్ళకి పదవులు ఇచ్చాడు. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఎప్పుడు అది కాదు. వర్క్ చేసేవాళ్ళు అందరికి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి న్యాయం చేస్తారు. మీరు ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని సహించేది లేదనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆడు సొంతోడు అయినా సరే తీసుకెళ్ళి జైలు పడేస్తారు. మరి నారా లోకేష్ గారు చూసుకుంటే రెడ్ బుక్ అయితే అవినీతి గురించి ఎవరైతే చేశారని చెప్పారు. మరి యువగళం పాదయాత్రలో నేను ఆ సభల్లో ఉన్నప్పుడు యువతకి మొత్తానికి ఒక సభ పెట్టినప్పుడు నారా లోకేష్ అధికారంలోకి మా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బాధ్యత పర్సనల్గా ఈ నారా లోకేష్ తీసుకున్నారు అని హామీ ఇచ్చారు. మరి జరిగిద్దంటారా? 50 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో చంద్రబాబు నాయుడు తన మొట్టమొదటి సంతకం వెల్లడి చేసింది. ఒక బాధ్యతగా నెరవేర్చడం మొదలుపెట్టింది. అదేవిధంగా రెండవది పరిశ్రమలు తీసుకురావడానికి ఆల్రెడీ మా ప్రయత్నాలు మొదలైనాయి. పరిశ్రమలు కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధమని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక క్లారిటీ ఇచ్చారు అందరికీ కూడా.
మనం దేశ విదేశాల నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ పట్టుకొచ్చుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇక్కడ కూర్చొని అమెరికాకి పనిచేయొచ్చు, ఆస్ట్రేలియాకి పనిచేయొచ్చు, కెనడాకి పనిచేయొచ్చు టెక్నాలజీతో. సో ఆ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. డెఫినెట్ గా ఏదైతే మంగళగిరిలో మాట ఇచ్చాడో 100 రోజుల్లో ఏదైతే యువతకి ఒక నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పాడో డెఫినెట్ గా అది నెరవేర్చి ఆ 100 రోజుల సెలబ్రేషన్స్ కూడా చేస్తాం. ఇప్పుడు ఇంకోటి కూడా నడుస్తుంది ఏంటంటే ఇది ఆఫ్ ద రికార్డ్. అంటే ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి ఓకే, పవన్ కళ్యాణ్ గారు కోర్టు మీద వచ్చారు, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏది నడవాలన్నా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఉద్యోగం కానీ ఏదన్నా రావాలన్నా ఏది చెయ్యాలన్నా నారా లోకేష్ గారి నుంచి వస్తేనే అని కూడా వినబడుతుంది. చాలా కొంతమంది అడుగుతున్నారు. అంటే ఒక విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ నడవాలన్నా, లా అండ్ ఆర్డర్ నడవాలన్నా, ఐటీ గురించి మాట్లాడాలన్నా, వ్యవసాయం గురించి మాట్లాడాలన్నా, మహిళల రక్షణ గురించి మాట్లాడాలన్నా, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా సరే ఆ రోజు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక జీతగాన్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అలా చేయరా, ఎవరికి వాళ్ళ శాఖలు ఇచ్చారు. ఏ శాఖకి సంబంధించిన పని ఆ శాఖ చాలా అద్భుతంగా మీరు చేయండి. ఇది రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్. అంతేగాని ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం లోకేష్ గారి మాట వినాలని రూల్ లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి వర్యులు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. అదంతా అవాస్తవమే. అయితే కంపల్సరీ కదా. ఈ రోజు లోకేష్ గారు వెళ్ళి ఏమన్నా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అనిత గారు కదా మాట్లాడుతుంది పోలీసు వాళ్ళందరితో కూడా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి మొట్టమొదటి సెకండ్ అనిత గారు వెళ్ళిపోతున్నారు కదా అక్కడికి, ఏ ఇష్యూ జరిగినా సరే. ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమల లేకుంటే టీచర్స్ ఉన్న సమస్యల, హ్యూమన్ రైట్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ విషయాలు కదా లోకేష్ గారు ప్రతిరోజు తెలుసుకుంటుంది. సో ఎవరికి ఏ శాఖ ప్రజా దర్బార్ ద్వారా తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఉదయం 6 గంటలకు లోకేష్ గారి ఇంటి దగ్గరకు వచ్చి ప్రజల వాళ్ళ సమస్యలు తెలుసు అందించిపోతున్నారు. అంటే నిజంగా ఆ ప్రజా దర్బార్లో ఏ పని మాకు జరగట్లేదు, ఏదో జస్ట్ నాన్ కేపాస్ వచ్చి పోతున్నామని ఎవరు చెప్పలేదు కదా. అవును, దివ్యాంగులకు వెంటనే స్పందించారట, ఉపాధ్యాయులకు స్పందించారు. కొంతమంది బ్లాక్ ఒక చోట ఇబ్బంది పడితే కూడా వాళ్ళు రప్పించడం కానీ ఇవన్నీ ఏది తెలిసిన సరే వెంటనే స్పందిస్తున్నారట. ఇప్పుడు నిజంగా మొన్న దీని మీద కూడా ప్రజా దర్బార్ గురించి కూడా వైసీపీ వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమి లేదు, అదంతా ఒక షో అని. నిజంగా షో అయితే 100,000 కిలోమీటర్ల నుంచి ప్రజానికి కొంత దూరం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. క్యూ కడుతున్నారు, చాలా దూరం. వికలాంగులు సైతం కూడా అక్కడికి వచ్చి ఎందుకు కలుస్తున్నారంటే కలిసిన 24 గంటల్లో వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది. కేవలం మంగళగిరి నియోజకవర్గ ప్రజానికమే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ప్రజానికం వస్తుంటే అది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇష్యూ అయితే ఆ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయడం, ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం, పలానా సమస్య నా దగ్గరకు వచ్చింది, దీన్ని వెంటనే రెక్టిఫై చేయండి, వాళ్ళకి అండగా ఉండండి అని వాళ్ళకి మాట చెప్తుంటే, ఇష్యూస్ ఎక్కడైతే రెక్టిఫై అవుతున్నాయో, ఎక్కడైతే ఆ సమస్యలు పరిష్కరించబడుతున్నాయో అవి ఆ పక్కన వాళ్ళకి ఆ పక్కన వాళ్ళకి ఆ పక్కన వాళ్ళకి అందరికీ తెలిసి ఈరోజు అందరూ వస్తున్నారు కదా దగ్గరికి. అదొక మంచి పరిణామం కదా. ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. ఈ రోజు ఒకళ్ళ దాంట్లో పెట్టండి, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది. టీడీపీ అంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటది ఎలా అన్నారు అలాగే ఉంది, డెఫినెట్ గా అందులో ఏ మార్పు లేదు. ఇప్పుడు ఈ రోజు నీటిపారుదల గురించి ఎవరు మాట్లాడతారు? నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడతారు. పోలవరం గురించి కానీ, పట్టిసీమ గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న ఏదైతే మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడతారు. కానీ గతంలో ఎవరు మాట్లాడేటోళ్ళు? ఫస్ట్ మంత్రిగా ఒక బుల్లెట్ మంత్రి ఉన్నాడు, బెట్టింగ్ వేసుకునే మంత్రి అనిల్ కుమార్. ఆయన సబ్జెక్ట్ తెలియదు, దాని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల ఇటు బలికరాడని చెప్పేసి ఇంకో పరిమాణం తీసుకొచ్చి పెట్టాడు అంబటి రాంబాబు. ఇడికి రోడ్డు మీద ఆమోదం కలవడం తప్ప అసలు క్యూసెక్ అంటే ఎంత, లేకుంటే అసలు పోలవరం గేట్లు ఎందుకు కొట్టుకుపోతున్నారంటే కొట్టుకుపోయిందని అది తెలియదు అంటున్నాడు. అటువంటి పనికి మారాడు, ఆడికి తెలియదు కాబట్టి ఆ విషయం కూడా వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. కానీ ఈ రోజు చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా పనిచేయాలి అంటే వాళ్ళు మళ్ళీ స్కూల్లోకి వెళ్ళినట్లు, ఎడ్యుకేషన్ మళ్ళీ నర్సరీ నుంచి బీటెక్ దాకా చదువుకున్నట్లుంటుంది. మొత్తం వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి. డౌట్ ఉంటే అడగడమే తప్ప వాళ్ళే మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలి. అంటే సొమ్ము ఒక్కడిది సోకు ఇంకొకటి అనేది లేదు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమేశ్వర్ గారు పనిచేశారు. ఏ రోజున్నా సరే వేరే వాళ్ళు వచ్చి మాట్లాడారు దాని గురించి, ఆయన మాత్రమే చదువుకున్నాడు, మొత్తం టాప్ టు బాటం చదువుకున్నాడు. ఎవరైనా మొత్తం తెలుసుకొని మాట్లాడాల్సిందే, వేరే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఇప్పుడు ఇంకొకటి ఆఫ్ ద రికార్డ్ ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలయిక వలని ఆయన రోడ్డు మీద అలా పడుకొని బాబు గారి కోసం వెళ్ళి అక్కడ బాబు గారిని కలిసి అనౌన్స్ చేయడం వల్ల కలిసి పోటీ చేస్తాం, తర్వాత మొత్తం మార్పులు వచ్చినాయి మొత్తం అనేది ఎక్కువ వినపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సమంగా బాబు గారు ఎక్కడన్నా 2 ఫోటోలు ఉండాలనేది పెట్టారు.
కానీ కొంతమంది పేర్లు చెప్పలేను కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలి, ఇవ్వకపోతే కనుక అప్పుడు మేము ఏంటన్నా చూపిస్తాము అని కూడా కొంతమందిలో ఇది నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఏం మాట్లాడింది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా లేదు, లోకేష్ గారు అన్నది లేదు, ఎవరు దీని గురించి డిస్కషన్ అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద చేయి పెట్టడం ఖాయం, మళ్ళీ దెబ్బతింటాడని కూడా అంటున్నారు. ఇలాంటి వాటి గురించి మీరేమంటారు? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పాడు. తను ఏదైతే ప్రచారం చేస్తున్నప్పుడు చాలా మంది సీఎం 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 అని వస్తుంటే ఒక మాట అన్నాడు, ఫస్ట్ నన్ను సీఎం చేయడం కదా, ఎమ్మెల్యేగా చేయండి, మీరు అరిసినంత మాత్రం సీఎం అయిపోయింది. ఇక్కడ మన రాష్ట్రానికి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ కావాలి, అది కేవలం చంద్రబాబు గారితో సాధ్యం. ఆయన దగ్గర అడ్మినిస్ట్రేషన్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గురించి ఆలోచిద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఇంకో 30 ఏళ్ళు ముందుకు వెళ్ళాలంటే మనకి కావాల్సింది గొప్ప అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు గారు మాత్రమే. నేనే ఆయన వెంట నడుస్తా, నాతోటి నడవడం మీకు ఇష్టం ఉంటే నాతో నడవడం అయితే మానేయండి అని చెప్పి లోకేష్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఒక ప్రెస్ మీట్లో మేము అడిగినప్పుడు, మీరు నెక్స్ట్ సీఎంగా ఇలాగ అనుకుంటున్నారా, మరి మీరు పాదయాత్ర వెళ్ళారంటే అలా ఎలా అంటారు, అస్సలు కాదు, 2029 వరకు చంద్రబాబు గారే ఉంటారు, ఆ తర్వాత చూడాలి, అప్పటి వరకు ఆయనే ఉంటారు, నేనైతే కాదని మొహమే చెప్పేశారు. ఒకటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇంకొక పార్టీ ఎవరైనా సరే అందరికీ సీఎం చంద్రబాబే. తర్వాత కాలపరిమాణ ప్రజల డిసిషన్స్ ఎలా ఉంటాయో, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికి తెలియదు, అది ఫ్యూచర్. కానీ అప్పటి వరకు మాత్రం సీఎం చంద్రబాబు. ఓకే, ఫైనల్లీ ఈ రాష్ట్రం అసలు ఎలా ఉండబోతుంది? అంటే బాబు గారు చెప్తారు, అంటే విజనరీగా లీడర్ అంటే బాబు గారు అని అంటారు. మరి యువతకు రేపటి రోజున రాబోయే రోజుల్లో నాయకుడుగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఈ ముగ్గురు ద్వారా ఎలా ఉండబోతుంది రాష్ట్రం రానున్న రోజుల్లో? ఎందుకంటే రాష్ట్రం అప్పు కూడా 14.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది అసలు బాబు గారు వచ్చినా తీరదేమని కూడా ప్రజల్లో కూడా ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. మీరు అన్నది 14.5 లక్షల కోట్ల అప్పు ఉండటం వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ లీడర్ ఉన్నప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు కదా. ఈరోజు ఇసుక బంగారం లాంటిది రాష్ట్రానికి. అమ్ముకోదలుచుకుంటే అడ్డగోలుగా అమ్మేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇసుక పేదవాడి సొంతం, అది ఉచితంగా ఇవ్వమని చెప్పాడు కదా, దాంట్లో డబ్బేం ఆశించలేదు కదా ఈ రోజు వరకు కూడా. ఈ రోజు చంద్రబాబు గారి ఆలోచన ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, సంపదను సృష్టిద్దాం, సంపదను దోచుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఇక్కడ ఈ భూమి అనేది మన సొంతం కాదు, మనమే భూమికి సొంతం అనే భావన చంద్రబాబు గారు. భూమిని మనం సరిగా వాడుకొని ప్రజలకు అందజేద్దాం, మనం బ్రతికున్నంత వరకు భూమిని బాధ పెట్టకుండా మనం పనిచేద్దాం అనే ఆలోచన చంద్రబాబు గారు ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా మాకున్న సంకల్పం, మాకున్న గొప్ప నమ్మకం ఏంటంటే, ఎన్ని లక్షల కోట్లు అప్పు జరిగిందని కాదు, ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఎవడు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు చంద్రబాబు గారు ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా గుండెల మీద చేసుకొని బ్రతుకుతున్నారు. అప్పుల గురించి ఎవరు భయపడలేదు. దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో, అప్పులు చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా సంపదను సృష్టించి అది ప్రజానికానికి ఏ విధంగా మళ్ళీ సంక్షేమ ఫలాల మాదిరిగా అందించాలో తెలిసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో అన్ని తూచాప తప్పకుండా నెరవేరుతాయి. ఎక్కడా అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద నెత్తిన భారం పెట్టాల్సిన అవసరం మాకు లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ మేమేవి పెంచడం లేదు. ఇక వాటి మీద కూడా అధ్యయనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిత్యావసర ధరలు తగ్గించండి, ఆ రేట్లు తగ్గించండి, సామాన్యుడికి తినేదానికి అందుబాటులో ఉంచండి. అదే విధంగా విద్యుత్ ఛార్జీలు కూడా మనం తగ్గించే విధంగా ఒక ప్లాన్ రెడీ చేస్తున్నారు దాని మీద కూడా. కాబట్టి చంద్రబాబు గారి పరిపాలనలో ఏదైనా సరే తగ్గుతాయి తప్ప రేట్లు అనేటివి పెరగవు, ప్రజల మీద ఎవరికి భారం పడదు. అదే విధంగా ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది తప్ప అప్పుల పరంగా ముందుకైతే వెళ్ళదు. ఇంకోటి చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి, అంటే ఇప్పుడు టీడీపీ గెలవడం వల్ల ఆయన వెనక అపోజిషన్ కూడా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి బయటికి రారు, ఇంకా ఆయన అటు వైజాగ్ వెళ్ళిపోలేదు, హైదరాబాద్ అని వెళ్ళిపోతారు, ఆయన అయితే కనిపించరు అన్నది కాస్త అసెంబ్లీ కూడా రారేమో అనుకున్నారు. అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తున్నారు. ఎందుకంటే అసలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, అసలు ప్రజల్లో ఒకప్పుడు కనపడలేదు అని అన్నప్పుడు మరి ఈ రోజు 5 సంవత్సరాలు ప్రజల్లో కనిపిస్తున్నారు. ప్రజల్లో కూడా కనిపించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకులు ఆయన పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్ళడం కూడా చూస్తున్నామని. అంత ముందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మనం ఆలోచించవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి తప్పన గడిచిన 5 సంవత్సరాల పడితే బానే ఉంది. ఇదే తప్పన ఆ రోజు 150 మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఇంట్లో పడుకున్నాడు హ్యాపీగా. నేను అక్కడికి కూర్చొని బట్టలు నొక్కుతా అన్నాడు. ఈ రోజు అక్కడే కూర్చొని మళ్ళీ ఇంకోసారి బట్టలు నొక్కే అవకాశం ప్రజలు ఇవ్వాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఉన్నాడు ఈ రాష్ట్రానికి, అడిగా బ్రతికే ఉన్నాడు, అని కూడా పెట్టుకోండి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి హడావిడి జరిగి చేస్తున్నాడు. నిన్న కూడా అసెంబ్లీ సెషన్స్ లో గవర్నర్ గారు ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రసంగం జరుగుతుంది, ఒక అరగంట నాన్ స్టాప్ కలిసారు. ఆయన అరవలేదు కానీ ఆయన కలిసే ఓపిక లేదు పాపం. ఓడిపోయాడు కాబట్టి ఆ బాధ ఇంకా జీవించుకోలేకపోతున్నాడు. అరిచే ఓపిక లేదు, అరిచే ఓపిక లేక అసెంబ్లీలో అంటే అరవలేదు,
జస్ట్ కూర్చున్నాడు బొమ్మ పక్కన పెట్టుకున్నాడు కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? అరవడానికే కదా. గతంలో 150 మంది ఎందుకు పెట్టుకున్నాడు? అరవడానికే కదా. అసెంబ్లీ అంటే అరుపులు కదా అప్పుడు. ఇప్పుడు కొంతమంది ఉంది అరవడానికే. ఇప్పుడు ఆ 10 మంది కూడా అరవడానికే పెట్టుకున్నాడు పక్కన. అరగంట అరిశారు, మార్షల్స్ రాలేదు, ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. ఈ 10 మంది కూడా అరిసి 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 చిరాకు చెప్పి నువ్వు అరవ్వు, మమ్మల్ని అరవమంటావు, మా వల్ల కాదు, మేము పోతున్నాం అన్నారు. వద్దురా బాబు నేను కూడా వస్తున్నాను చెప్పి అతడు కలిసి బయటికి పోయాడు. ఆయన కోరిక ఏంటి? మార్షల్స్ రావాలా, కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి విసిరేయాలా, వేస్తే మీడియా ముందుకు రావాలా, నన్ను ఈ విధంగా తోసేశారు, ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, చంద్రబాబు నాయుడు నా గొంతు నొక్కేశారని చెప్పాలి. జరగలేదు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. జగన్ అనేటోడు ఓకే, ఎమ్మెల్యే పాపం కూర్చున్నాడు, పులివెందులు కల్పించారు, కూర్చొని అరుస్తున్నాడు, అరుచుకొని. ఆయన అరిచినంత మాత్రం ప్రసంగం అవుతుందా? గవర్నర్ గారు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పకుండా ఆగిపోతారా? ఏం అవ్వదు కదా. ఎవరు పట్టించుకోలేదు. సరే గేట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి ఏనే గేట్ నుంచి బయటికి పోయాడు, మళ్ళీ గేట్ నుంచి మమ్మల్ని లోపలికి పంపి అంటాడు. అలా ఏమంటారు? ఒక్కొక్కరు 2 సార్లు కంగారు ఏముంది ఎందుకు సార్ అంటారు. లేదు మేము 100 మంది వస్తామంటే నీకు ముందే 11 మంది 100 మంది తీసుకొస్తావు లోపలికి. 5 సంవత్సరాల కిందట అంటే కొన్ని 2-3 నెలల కిందట ఆయన వస్తుంటేనే మొన్న జరిగిన అసెంబ్లీ అప్పుడు ఆయనకంటూ స్పెషల్గా ఒక కేటగిరీ రావడం సార్ అని అనడం. కానీ ఇదే రోజున ఆయనకి ఇలా రావాలి ఇలా అని అదే వాళ్ళు చెప్పడం, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు అవుతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. అంతా ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అతను మీడియా పట్టించుకునే పరిస్థితి, సాక్షి మీడియా ఇంకెవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఢిల్లీ పోతా అన్నాడు, ఈ రోజు పొద్దున పోయినట్టున్నాడు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో యుద్ధం చేస్తా అన్నాడు. చేసుకోమని చెప్తున్నాం. మేము కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీకి వెళ్ళండి సార్ అంటే ఇక్కడ జరగంది, ఇక్కడ సపోర్ట్ రాని ఢిల్లీ వెళ్తే వస్తుందనా? ఢిల్లీలో కొన్ని మీడియాస్ ఉంటాయి కదా, అట్లయినా సరే. ఏంటంటే అర్నబ్ లాంటి వ్యక్తులు వచ్చి అక్కడ ఏమైనా అతని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాడా చెప్పడానికి ఒక భయంతో ఈ ముందే ఒక టీంని పంపించాడు. అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ మన దగ్గర రావద్దని చెప్పండి, మన దగ్గర అంత జ్ఞానం లేదు, మనం ఏదైనా రాసిస్తే మనం అడిగేటోడు ఎవడైతే ఉంటాడో వాడిని పంపించండి, వాడికైతే చెప్తా అంటున్నాడు. వేరే వాళ్ళు వస్తే అతను చెప్పలేడు, అతని వల్ల కూడా కాదు. ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు వెళ్ళండి కూడా సార్, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తా అంటున్నాడు. మొన్న వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ప్రొటెస్ట్ చేస్తానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు కదా. మేమేం అడుగుతున్నాం, ఫస్ట్ మీ బాబాయ్ వివేకానంద రెడ్డి ఫోటో పెట్టుకొని ప్రొటెస్ట్ చేయాలి. మా బాబాయ్ చావు కారణం ఎవరు? ఎందుకంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంది, నారాసుడు రాశారు. కాబట్టి ఫస్ట్ దాని మీద ప్రొటెస్ట్ చేయాలి. మా బాబాయ్ చావు కారణం ఎవరు? నా పక్కన ఉన్న అవినాష్ రెడ్డి, ఇంకొకటి తేల్చమని చెప్పండి. ఇంకొకటి, ఇదే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చెప్పి డోర్ డెలివరీ చేశాడు. అతని కుటుంబం కోసం ప్రొటెస్ట్ చేయమనండి. మా అక్కని వేధించొద్దు, తను చదువుకుంటుంది ఏడిపించొద్దు అన్న భయపానికి 15 సంవత్సరాల మన్నాడు కూడా ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ పిల్లాడి ఫోటో పెట్టుకుని అక్కడ ప్రొటెస్ట్ చేయమనండి, ఈ కుటుంబానికి ఈ పిల్లాడికి న్యాయం చేయమని చెప్పేసి. రాష్ట్రంలో ఎంతమంది ఆడపడుచులు మిస్ అయ్యారో, ఎంతమందికి ఆడపడుచులు అవమానించబడ్డారో వాళ్ళందరూ పేరు టు పేరు ఢిల్లీలో వాళ్ళ పేర్లు చెప్తూ ప్రొటెస్ట్ చేయమనండి, నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను జగన్. అదే అనిత గారు అన్నారు, ఒక వైట్ పేపర్ తీసుకొని ఇవన్నీ రాసుకొని ఏమేం చేసావు అది రాసుకో, ముందు అది రా ఇది కాదు అవన్నీ రాసుకొని నీకు అర్థం అవుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు కూడా క్రైమ్ పెరిగిపోయింది, ఇప్పుడు రాష్ట్రాల్లో భయంకరంగా ఉందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా జగన్ గారు, మేము ఫైట్ చేస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో క్రైమ్ జరిగితే రాష్ట్రంలో ఫైట్ చేయాలి, కానీ ఢిల్లీలో ఫైట్ చేస్తే ఢిల్లీలో కాదు. ఇక్కడ అంతా బాగా అరాచకంగా జరుగుతుంది, ఇదేనని ఆ క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ అరాచకం జరిగితే క్వశ్చన్ ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి. మోడీ గారు ఆయన బిజీగా ఉంటాడు పాపం, అమిత్ షా గారు ఆయన బిజీగా ఉంటారు, మరి ఇతను పట్టించుకునేటప్పుడు నువ్వు ఏడు కూర్చున్నావు పాపం, దాన్ని పోయి ప్రజలు సరైన పిచ్చోడు కింద కూర్చొని వీటి కోసం ఒక్కసారి ఆలోచించడం ట్రై చేస్తారు కదా. ఈ 50 రోజులు అరాచకం జరుగుతుందని జరిగినే లేదన్న తెలియగాని మాట్లాడుతున్నారు కదా, మరి 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అసలు డైరెక్ట్గా ఆయన నాకు అసలు ప్యాలెస్లో ఉన్నాను తెలియలేదని అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన ప్యాలెస్లో ఎవరు వెళ్ళడానికి కొంతమంది అంటున్నారు, ఆయన దాకా అసలు ఏ విషయాలు వెళ్ళేవి కాదు, ఆయన లోపల ఉండేవాళ్ళు, ఇక్కడ ఉన్న సలహాదారులు ఎవరు ఆయనకి తెలియనిచ్చేవాళ్ళు కాదని ఇలా కూడా అంటున్నారు. మరి ఆ కోణంలో ఆయన ఎందుకు తెలుసుకోలేపారు? ఈ రోజు కొంచెం జరిగిందో లేదో తెలియదు కానీ క్రైమ్ అని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్న రావట్లేదా అని. అంటే కేవలం 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లు మెగా డిఎస్ ఇచ్చారు, ఫస్ట్ సైన్ అదే పెట్టారు. రెండవ సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశారు, రైతుల భూములను కాపాడాడు. అదే విధంగా ఏదైతే పేదవాడికి ఉచితంగా ఇసుక అందజేస్తా అన్నాడు, ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అదే విధంగా ఏదైతే 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, ఏ వాలంటీర్లు లేకపోయినా సరే అదే సచివాలయ సిబ్బందిని పని చేపిస్తాడు, అద్భుతంగా చేశాడు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా అద్భుతంగా ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ వెళ్ళింది. 4000 ఇవ్వటమే కాదు, గతంలో హామీ ఇచ్చినట్టు దానికి 3 కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చారు. అవును, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆశ్చర్యం వేసింది.
ఏదో జరిగిపోతుంటే ఏదో చేసుకుంటారు, ఈ ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పటికీ డౌట్ ఏంటంటే రాష్ట్రంలో అక్కడ అరాచకం జరుగుతుంది, ఇక్కడ కొట్లాడుకుంటారు, ఇక్కడ చెప్పుకుంటారంటే అది కూడా వీళ్ళే కావాల్సుకొని చేయించి, అది కూడా నేను నాకు కూడా తెలియదు. బట్ నా డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రియల్ మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఆలయం చెప్పించుకొని చంద్రబాబు గారి మీద వేశారు, ఆయన మీద ఆయన కొడుకుతో దాడి చేయించుకొని ఒక అమాయకుని తీసుకెళ్లి 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. మొన్న ఎలక్షన్ ప్రచారం అతని మీద అతను రాయతోడు కొట్టించుకున్నాడు, ఆడ అమాయకుని తీసుకెళ్లి జైల్లో వేస్తా అంటాడు. ఇవన్నీ నిజంగా అతని మీద నిజంగా దాడులు జరుగుంటే దానికి పర్యావరణ ఇంకో విధంగా ఉండేది కదా. అతనికి తెలుసు అతనే చేయించుకున్నాడు. ఎప్పుడేంటంటే ఖాళీగా ఉన్నాడు, పవర్ పోయింది కాబట్టి పనికి వాళ్ళ ఆలోచనలు 100 వస్తాయి జగన్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేసి ఎవరైనా కదిపి గోల చేస్తే కానీ దీన్ని ఇంకా చేద్దాం చూస్తున్నారు, కానీ ఎవరైనా కదపట్ల ఆయన వదిలేశారు. ఎవరు కదపట్లేదు కాబట్టి ఆయన కదుపుతున్నాడు. అయినా సరే ఎవరు స్పందించట్లేదు కాబట్టి ఢిల్లీ వెళ్ళారు. వాస్తవానికి ఏంటంటే ఈరోజు జగన్ ఢిల్లీ వెళ్తున్నాడు. అంతకుముందు జగన్ ఒక బటన్ నొక్కేటప్పుడు రాష్ట్రం అంతా మాట్లాడాడు. మరి ఇదే జగన్ ఈరోజు ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పోతుంది, ఎందుకు కూడా మాట్లాడలా? పనికి మూలడు 7 ఒకటే పోతే పోనీ అని వదిలేశారు, అంతేమి లేదు. అంతే. ఓకే, ఇప్పుడు రానున్న రోజుల్లో అసలు ముఖ్యంగా ఈ రాష్ట్రం ఎలా ఉండబోతుంది ఒక 1 year లో అనేది మీరు ఏమైనా అంచనా వేయగలరా? అంటే ఒకటమ్మా ఇక్కడ అంచనా వేయడానికి అంటే డిస్కషన్ మీరు అందరూ అనుకుంటారు కదా, ఎందుకంటే పార్టీతో వెనక యువత మీరు ఉండి కష్టపడుతూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకంటే ఒక డిస్కషన్ ఉంటుంది, ఇలా చేయబోతున్నారు, ఇలా ఉంటుంది, ఇలా. ఇప్పుడు ఎందుకంటే సీఎంగా అయిన వెంటనే మొత్తం అమరావతి మున్సిపల్ సంబంధించిన మొత్తం లైట్లతో సహా ఒక్క డే నైట్లో వేసేసారు. మొత్తం ఎన్ని జేసీబీలో ఎన్ని చేసినాయి. అలాగే ఈ 1 year లో రాష్ట్రం ఎలా అభివృద్ధిగా కనిపించబోతుందని మీరు అంచనా, మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకటి, ఇప్పుడు బేసికల్ గా నేను ఒక సినిమాని తీద్దాం అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంటుంది, కానీ దాన్ని తీసేటప్పుడు 100 సార్లు ఆలోచించి తీస్తాను. అవును. అదే విధంగా అభివృద్ధి కూడా అధికారులు ఇచ్చారు కదా, ఇక నేను చేసుకుంటే ఎక్కడగా అయిపోతా అంటే అది అవ్వని పని. ఈ రోజు ఒక బిల్డింగ్ కట్టాలన్నా సరే దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది. అదే విధంగా ప్రజలు ఎప్పుడు ఒక అద్భుతమైన అభివృద్ధిని చూడబోతున్నారు ఈ రాష్ట్రంలో. మీరే అన్నారు కదా, వచ్చిన తెల్లారే చీకటి పడ్డ అమరావతికి వెలుగులు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు చీకటి పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వెలిగించేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రజలకు చెప్పాడో దానికి మించే చేస్తాడు తప్ప దానికి తగ్గించే విధంగా చేయడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ బాబు గారి గురించి కానీ ఇంత స్పాంటేనియస్గా స్పందించి ప్రతి దానికి గతంలో జరిగిన దానికి ఇప్పుడు దానికి ప్రతిదీ కీలకంగా మాట్లాడుతున్న మీకు అసలు సజ్జా అజయ్ చౌదరి గారికి అసలు ఈ టీడీపీ గవర్నమెంట్ నుంచి ఏదైనా నెక్స్ట్ రాబోయే పోస్ట్ ఏదన్నా ఉందా? అంటే మీరు ఆశిస్తున్నారని కాదు, ఏమన్నా ఇచ్చేది ఉందా? ఎందుకంటే మీ సేవలు కావాలనుకునే వాళ్ళు మీ చుట్టూతున్న యువత కానీ సర్కిల్ కానీ ఉంటుంది కదా, ఏమైనా ఉందా? నాకు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో మంచి పొజిషన్ ఉందమ్మా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అదే పెద్ద పదవి. ఆ మాట అసలు ఇది చాలా వండర్ఫుల్ వర్డ్. ఎందుకంటే బాబు గారి కార్యకర్తలే మెయిన్ అని అంటారు ఎక్కడున్నా సరే. కార్యకర్తే కదా పునాది పార్టీకి. మీకు అది చాలు. ఈ రోజు పార్టీ గెలుపులో మేము భాగం పంచుకున్నాము అంటే చాలు కదా. ఈ రోజు స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నందుకు అందరూ గర్వంగా ఫీల్ అవుతారు. స్వాతంత్ర సమరయోధంలో మేము ఉన్నాము, ఈ దేశాన్ని కాపాడుకున్నామని. ఈ రోజు సైకో పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాపాడుకోవడం మేము కూడా ఒక భాగంగా అయ్యాం కదా. మమ్మల్ని భాగస్వాములు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. అంతకంటే గొప్ప పదవి కావాలి. ఇక మా దగ్గర నుంచి చంద్రబాబు గారు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి స్టెప్ ఎక్కువ ఎక్కిద్దాం, వీళ్ళకి మంచి చేస్తారని ఆలోచన అనుకుంటే ఆయన ఇచ్చినా సరే మేము స్వీకరిస్తారు. కానీ కార్యకర్తగా అనేది మీకు చాలు. చూసారు కదా, వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే చాలా మంది ఏదైనా పోస్ట్ కాల్ ఇంత కష్టపడ్డారు అనగానే వెంటనే మేము ఇలా ఆశిస్తున్నట్లయితే మేము ఇలా చేయాలనుకుంటున్నాం, వెయిట్ చేస్తున్నాం కూడా సహజంగా అంటారు, ఎంతో కొంత ఆశ చూపిస్తారు. కానీ కార్యకర్తగా ఉన్నాము, ఇంతకన్నా మాకు అసలు కార్యకర్తలే మాకు ముఖ్యం అనే విధంగా చెప్పడం అనేది టీడీపీకి ఉన్న డిసిప్లిన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎలా ఉంది, అందులో వర్క్ చేసే అంటే వర్క్ అంటే కార్యకర్తల నుంచి పెద్ద పదవులుగా తీసుకునే వాళ్ళందరి మాట ఒకేలానే ఉంది. కార్యకర్త అనే పేరే అంటున్నారు. మరి చూద్దాం, మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని వెళ్ళి కలిసి అందరూ సెలవు. నమస్కారం.